హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఫేమస్ కిచెన్ ఫుడ్. ఈరోజు వచ్చేసైతే మనకు రెసిపీస్ వచ్చేసైతే చాలా రకాలుగా ఉన్నాయి. ఏంటంటే ఈరోజైతే నేనైతే ప్రిపేర్ చేయట్లేదండి. ఈరోజు మనకైతే ఓంకార్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ వారైతే వంటలైతే ప్రిపేర్ చేస్తున్నారు. కుకింగ్ అండ్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్స్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి. వీరి దగ్గర ఆర్డర్స్ పైన కుకింగ్ చేస్తారు. ఈవెంట్స్ కూడా చేస్తారు. డెకరేషన్ ఏ టు జెడ్ ఫంక్షన్స్ అన్నీ కూడా వీళ్ళే చేస్తారంట. అయితే ఈరోజొచ్చేసి వాళ్ళే ఈరోజు అయ్యప్ప స్వాముల వారికైతే వంటలైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక మనం ఈరోజు ఈ రెసిపీస్ ఏంటో మనమైతే ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఓంకార్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ వారైతే వీరైతే అన్ని రకాల ఫంక్షన్స్ అయితే చేస్తారు. అయితే వీరు ఫంక్షన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఎందుకంటే నేను చాలా విజిట్ చేశాను. మీకేవైనా కావాలంటే గనుక ఫంక్షన్స్‌కి వీళ్ళని సంప్రదించవచ్చు. ఇక మనకు వీరొచ్చేసి క్యాటరింగ్ కూడా అవైలబుల్‌గా చేస్తారన్నమాట. మీకు క్యాటరింగ్ కావాలన్నా కూడా చేస్తారు. మీరు వీరినైతే తప్పకుండా సంప్రదించవచ్చు. ఇక మనకు ఈరోజైతే వీళ్ళు క్యాటరింగ్ చేస్తున్నారు కాబట్టి, ఈ క్యాటరింగ్ వచ్చేసి మనకు అయ్యప్ప స్వాముల వారికి చేస్తున్నారు కాబట్టి, ఎంతో భక్తి శ్రద్ధలతో చాలా నిష్టగా చేస్తున్నారు. చూసారు కదండీ! మనకు కర్రీ వచ్చేసైతే మెంతి కూర, టమాటో, బీరకాయ, అలచింతలు, ఆ తర్వాత ఒక సాంబార్ అంటే రసం వేసుకోవడానికి ఒక సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అలాగే స్వీట్‌కి బదులుగా వేరైతే పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక నేనొచ్చేసైతే ఇవన్నీ కూడా విజిట్ చేశాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. మీకు గనుక కావాలి అంటే తప్పకుండా వీరినైతే సంప్రదించవచ్చు. వీరి అడ్రెస్ కావాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక మనకు ఈరోజు రెసిపీస్ వచ్చేసి సాంబార్, పాలకూర, బజ్జీలు, బీరకాయ, అలచింతలు, ఇక మరొక రెసిపీ వచ్చేసి మనకు చిక్కుడుకాయ టమాటా. చూసారు కదండీ! సాంబార్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. కనిపించడమే కాదండి చాలా టేస్టీగా కూడా ఉంది. నేనిది ఆ తర్వాతైతే నేను విజిట్ చేశాను కాబట్టి టేస్ట్ కూడా చేశాను. చాలా బావున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇక మనకి ఈరోజైతే వచ్చేసి మనకు 500 మెంబర్స్ వరకైతే వీళ్ళైతే కుకింగ్ చేస్తున్నారన్నమాట. వీరి డెకరేషన్స్ కూడా చాలా బావుంటాయి. పెళ్ళిలో ఈవెంట్స్ కూడా చేస్తారన్నమాట. పెళ్ళిలో ఈవెంట్స్, హల్దీ ఫంక్షన్స్ ఇలా రకరకాల ఫంక్షన్స్ అయితే అన్నిటికి వీరే డెకరేషన్స్ చేస్తారన్నమాట. చాలా బాగుంటాయి. వీరిని సంప్రదించాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. చూసారు కదండీ! ఇక మనకి ఇవొచ్చేసి పాలకూర బజ్జీలు. ఇక మనకు పాలకూర బజ్జీలు ఏ విధంగా చేయాలో చక్కగా వారినైతే అడిగి వీడియో తీశాను. చాలా బావున్నాయండి. మీకు కావాలంటే తప్పకుండా ఇలా అయితే మీ ఇంట్లో ప్రిపేర్ అయితే చేసుకోండి. ముందుగా దీనికోసమైతే మీరు పాలకూరని, శనగపప్పుని మిక్సీలో వేసుకోవాలన్నమాట. వీరైతే స్వయంగా అన్నీ వీరే ప్రిపేర్ చేస్తారన్నమాట. వీరే గిర్నీలో ఇస్తారన్నమాట పప్పుని. ఇలా మీరు చాలా హెల్తీ అయినటువంటి ఫుడ్‌ని వీరైతే అందిస్తారు. ఇలా మీరైతే తీసుకోవాలి. ఇలా శనగపిండి, పాలకూర, వాటర్, జీరా, ఓమా, సోడా ఇవన్నీ వేసి చక్కగా సరిపడా వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకొని చక్కగా మనకైతే ఈ బజ్జీలనైతే ప్రిపేర్ చేశారు. చూసారు కదండీ! చాలా బాగొచ్చాయి. ఉండలు లేకుండా చాలా చక్కగా కలుపుకున్నారు. ఇక ఆ తర్వాత మనకు పరమాన్నం అండి. స్వీట్‌కి బదులుగా వీరైతే పరమాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా మీరైతే పరమాన్నం అయితే ప్రిపేర్ చేసుకోండి. పరమాన్నం కూడా చాలా అంటే చాలా బావుందండి. చాలా టేస్టీగా కూడా మనకు ఈ పరమాన్నం అయితే ప్రిపేర్ చేశారు. ఇక మనకు పరమాన్నం ప్రిపేర్ చేయడానికైతే వీళ్ళు పరమాన్నం చేయడం కంప్లీట్ అయిన తర్వాత చివర్లో మనకైతే పాలనైతే యాడ్ చేశారు. ఇలా ఎందుకు చేశారని అడిగితే ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనైతే చెప్పారు. ఇక వీళ్ళ డెకరేషన్ వచ్చేసి చాలా సింపుల్‌ది. ఈరోజైతే మీకు చూపిస్తున్నాను. ఇంకా గ్రాండ్‌గా ఉండేటువంటి ఈవెంట్స్ అయితే కూడా చేశారు కానీ, అవి తర్వాత వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈరోజైతే సింపుల్ వీడియోనైతే చూపిస్తున్నాను. చూసారు కదండీ! ఇలా ఈ డెకరేషన్స్ ఇలాంటివన్నీ కూడా వీరే చేస్తారు. ఇక మనకు ఈ రెసిపీ వచ్చేసైతే చిక్కుడుకాయనండి. చిక్కుడుకాయనైతే వీరిది చాలా ఫ్రెష్‌గా ఉన్నటువంటి చిక్కుడుకాయని అయ్యప్ప స్వాముల వారికి వంట చేయడానికి కోసమైతే వీరు తీసుకున్నారు. చాలా ఫ్రెష్‌గా ఉండేటువంటి చిక్కుడుకాయని తీసుకొని ముందుగా కట్ చేసేసి పక్కన పెట్టేసుకొని, ఇది వేడి నీళ్ళలో ఉడికించుకున్నారు. ఇలా ఉడికించుకున్న తర్వాత మీకైతే ఈ వీడియోని చూస్తే మీకైతే కంప్లీట్‌గా ప్రాసెస్ అయితే అర్థమైపోతుంది. నేను చెప్పనక్కర్లేదు. ఇలా మీరైతే కాస్త సాల్ట్‌నైతే యాడ్ చేసేసుకొని ఉడికించుకోండి.
ఇలా వీరైతే ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నారు. మరి ఎక్కువగా చిక్కుడుకాయనైతే ఫ్రై చేసుకోలేదు. ఈ రెసిపీ వచ్చేసి నేనైతే చివర్లో చూసాను. చాలా అంటే చాలా బాగున్నాయండి. చూడ్డానికైతే కాదండి, తినడానికి కూడా అంతే అద్భుతంగా ఉన్నాయి. కర్రీస్ అన్నీ చూస్తూ ఉంటే వన్ బై వన్ అలా తినేయాలనిపించింది. ఎందుకంటే అంత బాగా చేశారు కాబట్టి. ఇక వీరైతే డబుల్ స్టవ్ పెట్టేసుకొని ఇలా 2 వంటలు ఒకేసారి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఇలా రెండింటికి ఒకే టైంలో వంటనైతే ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా మనకు టైం కూడా సేవ్ అవుతుందని చెప్పారు. ఇలా ఎందుకనని అడిగితే, ఇక వీరైతే తాలింపులైతే వేస్తున్నారన్నమాట. ఇక 2 కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారన్నారు కదండీ! ఇక ఒక కర్రీకైతే మనకైతే చిక్కుడుకాయ కర్రీ, మరొక కర్రీకైతే సాంబార్ అయితే రెండింటికి తాలింపులైతే వేసేస్తున్నారు. ఇలా వీరైతే కర్రీని ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత ఫస్ట్ ఇందులో మనకైతే చిక్కుడుకాయనైతే వేసేసి ఇలా మనమైతే రెగ్యులర్‌గా వేసుకుంటాం కదండీ! రుచికి తగ్గట్టుగా మీరు కూడా అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని, రెడ్ చిల్లీ పౌడర్‌నైతే వేసుకోండి. వీరు కూడా వేసేసారు. ఇక ప్రాసెస్ అయితే చూపిస్తున్నాను. మెజర్‌మెంట్స్ అయితే చెప్పట్లేదండి. మెజర్‌మెంట్స్ ఏంటో కావాలంటే మీరైతే వారిని సంప్రదించాలి. మీకు వారి కాంటాక్ట్ నెంబర్ కావాలి కంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇక మనకు రెసిపీ అనేది చిక్కుడుకాయ కర్రీ అనేది అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదండీ! చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా మీకు కనుక అర్థమైతే తప్పకుండా ఈ వీడియోలో చూపించినట్టుగా మీరైతే కర్రీనైతే ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగొస్తుంది. మనకు 100% చాలా అంటే చాలా బావుంది. కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదండీ! చిక్కుడుకాయ ఫ్రై అయితే అయిపోయిందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకైతే సాంబార్‌కైతే వీరైతే సొరకాయనైతే కట్ చేస్తున్నారు. సొరకాయని కట్ చేస్తున్నారు. ఇక మనకు ముందుగానే క్యారెట్‌ని కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నారు. ఇలా సొరకాయని, క్యారెట్‌ని అయితే కట్ చేస్తున్నారనమాట. మీరు సాంబార్‌లో ఏవైతే వేసుకుంటారో అలా వీరైతే సాంబార్‌లో అయితే ముక్కలైతే అన్నీ కట్ చేసుకుంటున్నారు. ఇలా మనకు సాంబార్‌లో ఏవైతే వేసుకుందాం అనుకుంటామో అవన్నీ ముందుగానే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలనమాట. ఇక మనం సాంబార్‌లో వేసుకున్నటువంటి వెజిటబుల్స్ అన్నిటినైతే చాలా చక్కగా ఫ్రెష్‌గా కడిగేస్తున్నారనమాట. ఇలా కడిగి పక్కన పెట్టేసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకైతే మరొక కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. మనం తాలింపు వేసుకున్నాం కదండీ! అందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సాంబార్‌లో వేసుకోవాలనుకునేటి వెజిటబుల్స్ అన్నిటినైతే వేసేస్తున్నారన్నమాట. ఇలా వేసుకొనైతే ముందుగా ఫ్రై చేసుకోవాలి. అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్‌ని కూడా వేసుకోండి. ఓంకార్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్ వారు మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను. మీకు గనక వారిని సంప్రదించాలంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓంకార్ ఈవెంట్స్ ఆర్గనైజేషన్స్ వారు కుకింగ్ అండ్ క్యాటరింగ్స్ చేస్తారు. అలాగే స్వీట్స్ సెపరేట్‌గా స్పెషల్ అంటే మనకు వీరు స్పెషల్‌గా మనకు స్వీట్స్ అయితే చేస్తారన్నమాట. అలాగే వీరైతే ఏ టు జెడ్ అన్ని ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళైతే చేస్తారు. వెడ్డింగ్ ప్లానర్, ఈవెంట్ ప్లానర్, ఏ టు జెడ్ ప్రోగ్రామ్స్ అంటే మనకైతే వచ్చేసి ఇలా వెడ్డింగ్ ఈవెంట్స్ ఉంటాయి కదండీ! హల్దీ ఫంక్షన్స్ ఇలా అన్నీ కూడా మనకైతే వీరే చేస్తారన్నమాట. చాలా బావుంటాయి వీరి డెకరేషన్స్ కూడా. మీకు కావాలి అనుకుంటే వీరిని సంప్రదించాలి అంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. మనమైతే పులిహోర చేయడానికైతే ఇలా చింతపండు రసం అయితే తీసుకుంటున్నారు. మనకు సాంబార్ కోసమైతే మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి వెజిటబుల్స్ ముక్కలైతే ఉన్నాయి కదండీ! అందులో వాటర్‌నైతే యాడ్ చేసేసారన్నమాట. ఇలా వాటర్‌నైతే యాడ్ చేసేసి చక్కగా మరిగిన తర్వాత ఇందులో పప్పుని కూడా యాడ్ చేశారన్నమాట. సాంబార్ మనకు మరిగిన తర్వాత చూసారు కదండీ! సాంబార్ చాలా బావుంది. ఇక ఆ తర్వాత చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక మనం చివర్లో అయితే బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నామన్నమాట. బీరకాయ కర్రీని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే మనం వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చూసారు కదండీ! ఇలా మీరైతే తాలింపైతే వేసుకోండి. ఇలా వీరైతే ఏమేమి వేశారో చక్కగా చూసి వేసుకోవాలి.
ఎక్కువ మొత్తంలో చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా వీరినైతే కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా తాలింపు వేసుకున్న తర్వాత చివరిలో బీరకాయలైతే వేశారు. మనకు ఈ బీరకాయలొచ్చేసి మనకు 50 కేజీస్ వరకైతే ఉంటాయంట. ఈ కర్రీ వచ్చేసి మనకు బీరకాయ అలచింతలు కాబట్టి, ఈ అలచింతలను వీరైతే 2 అవర్స్ ముందుగానే వీరైతే నానబెట్టుకున్నారు. వీరైతే మీకు గనుక వీలైతే కాస్త ముందుగానే ఇంకా నానబెట్టుకోవాలన్నమాట. ఇలా వీరైతే నానబెట్టేసుకొని చక్కగా ఇందులో యాడ్ చేసేసి కలిపేసుకుంటున్నారు. చాలా బావుందండి. కర్రీస్ అన్నీ చాలా బావున్నాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. నేనైతే ఇలా అయ్యప్ప స్వామి వారిని కూడా అడిగి చూసాను. ఎలా ఉన్నాయని అడిగితే చాలా చక్కటి రివ్యూ అయితే ఇచ్చారు. చాలా బాగున్నాయని చెప్పారు. మీరు కూడా తప్పకుండా ఎక్కువ మొత్తంలో చేయాలనుకుంటే వీరినైతే తప్పకుండా కాంటాక్ట్ అయితే చేయండి. ఇక బీరకాయ అలచంతలు కర్రీ అయితే మనకు కంప్లీట్‌గా ప్రిపేర్ అయిపోయినట్టే. ఇక ఆ తర్వాత మనకైతే మెంతి కూర టమాటోనైతే ప్రిపేర్ చేస్తున్నారన్నమాట. మెంతి కూర టమాటోని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇక వీరైతే మెంతి కూర టమాటో ప్రిపేర్ చేయడానికి చక్కగా ఇలా మనకు తాలింపు అయితే వేసుకున్నారన్నమాట. ఇలా తాలింపు వేసుకొని చక్కగా మెంతి కూరని కూడా ఇందులో యాడ్ చేసి ఫ్రై చేస్తున్నారన్నమాట. మెంతి కూర మనకొచ్చేసైతే మనకు మెంతి కూర ఎంత అని అడిగితే మాత్రం వీరైతే 10 కేజీస్ అని అయితే చెప్పారు. మనకు 10 కేజీస్ మెంతి తీసుకుంటే కనుక మనకు 8 కేజీస్ వరకైతే వస్తుందంట. కటింగ్స్ పోంగా మనకు 8 కేజీస్ వరకు వస్తుందట. చాలా బావుందండి కర్రీ అయితే. నేను చివర్లో చూసాను కాబట్టి చెప్తున్నాను. టేస్టీ కూడా చాలా బావుంది. ఇక మెంతి కూర చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటోస్‌ని కూడా యాడ్ చేసేసారు. ఇలా టమాటోస్‌ని యాడ్ చేసి చక్కగా మెంతి కూర టమాటోస్‌ని అయితే ఫ్రై చేశారన్నమాట. కర్రీ అయితే చూసారు కదండీ! మేబీ మీ అందరికి కూడా నచ్చుతుందనుకుంటాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీ అందరికి కూడా చూస్తేనే నచ్చుతుందనుకుంటాను. అలాగే రుచి కూడా అంతే బావుందండి. చాలా బావుంది. ఇక మనకైతే పులిహోర ప్రిపేర్ చేయడానికైతే తాలింపు వేస్తున్నారండి. ఇక ఈ వీడియోనైతే చూపించట్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీరిని సంప్రదించాలంటే కామెంట్ అయితే